పాపారావు గారు, ముందు మీతో స్టార్ట్ చేస్తున్నాను. మళ్ళీ మళ్ళీ జనాభా పెంచండి అనేది అంటే ఇప్పుడు దక్షిణాది రాష్ట్రాలు ఫోకస్ చేయటానికి గల కారణం ఏమనుకోవచ్చండి మనం? అంటే ఏ ప్రయోజనాలను ఆశించి? అంటే ఇక్కడ ప్రధానంగా జనాభా పెరుగుదల లేకపోతే తగ్గుదల అనే అంశాలు గతంలో మనందరి సిద్ధాంతం ఏంటంటే మాల్తా సిద్ధాంతం. జనాభా ఎక్కువ ఉంటే గనక మంది ఎక్కువైతే మజ్జిగ పంచన అవుద్ది అన్న విధంగా జనాభా ఎక్కువ ఉంటే గనక దేశ ఆర్థిక అభివృద్ధిలో వాళ్ళ ఎక్కువ మంది జనాలు పంచుకుంటారు కాబట్టి ఆర్థిక అభివృద్ధి తాలూకు ఫలాలని చాలా ఎక్కువ మంది పేదరికంలోనూ సమస్యల్లోనూ ఉంటారు అనేది సిద్ధాంతంగా ఉండేది. ఈ కారణం చేతనే మనం జనాభా పెరుగుదలను నియంత్రించాలనేది ర్యాపిడ్గా కూడా పెరిగింది జనాభా. ఎందుకంటే 1950లో సుమారుగా 5.8 అనుకుంటా ఆ పైనే ఉండేది ఫెర్టిలిటీ రేట్. అంటే ఒక జంటకి యావరేజ్న జంటలుగా చూస్తే కనుక జంటకి యావరేజ్న 5-6 పిల్లలు ఉండేవాళ్ళు. కాబట్టి ఏంటంటే ఆ రోజు జనాభా పెరుగుదల అనేది చాలా వేగంగా పెరుగుతూ వచ్చేది. సరే, తర్వాత కాలంలో 1970ల చివరిలోనో మధ్యలోనో జనాభా నియంత్రణ కోసం కుటుంబ నియంత్రణ విధానం వచ్చింది. కుటుంబ నియంత్రణ ఇది సిద్ధాంతం. అది దేశం అంతా కూడా కుటుంబ నియంత్రణ భారీ ఎత్తున ప్రచారం అయింది. దాంతో తర్వాత కాలంలో మొత్తం మీద జనాభా తగ్గటం మొదలైంది. సరే, ఇప్పుడు మీరు అన్నటువంటి తమిళనాడు ముఖ్యమంత్రి, ముఖ్యంగా ఆయన చాలా ఎక్కువగా వయసు, తర్వాత అలాగే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు గారు కూడా ఈ విషయంలో జనాభాని పిల్లలు ఎక్కువ మంది కానండి అని, అంటే 1970లలో వచ్చినటువంటి కుటుంబ నియంత్రణ సిద్ధాంతం, మేమిద్దరం మాకిద్దరు అనే సిద్ధాంతం ఈరోజు పోయి సాధ్యమైనంత మంది పిల్లల్ని కలిగి ఉండండి అనేది ఈరోజు తమిళనాడు ముఖ్యమంత్రి చంద్రబాబు అలాగే కొంత ఇతరులు కూడా చెప్తున్నారు ఈ దక్షిణాది రాష్ట్రాల్లో. ఇది ఎందుకు జరుగుతుందంటే జనాభాలో రిప్లేస్మెంట్ రేట్ అని ఉంటుంది. రిప్లేస్మెంట్ రేట్ అంటే ఏంటంటే చచ్చిపోతుంటారు కొంతమంది, ఎప్పుడు వృద్ధాప్యంతోనో లేకపోతే ఆరోగ్యం సమస్యలతోనో లేకపోతే మనకి యాక్సిడెంట్లు అయ్యి ఒక్కో రకంగా మొత్తం యావరేజ్గా చచ్చిపోతుంటారు మనుషులు. ఈ చచ్చిపోయే వాళ్ళని రిప్లేస్ చేసే రేట్ ఒకటి ఉండాలి. అంటే జనాభాలో కొంతమంది తగ్గినట్టే కదా చచ్చిపోవటం అంటే, ఆ చచ్చిపోయిన వాళ్ళకి బ్యాలెన్స్ చేయడం కోసం పుట్టేవాళ్ళు కూడా ఆ స్థాయిలో ఉండాలి. ఇది ఈ దేశంలో 2.1 అని, జంటకి ఒక భార్య భర్తకి 2.1 యావరేజ్ 2.1 అనేది రిప్లేస్మెంట్ రేట్గా ఈ దేశంలో. కానీ మనం చెప్పుకున్న తమిళనాడు కానీ దక్షిణాది రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ కానీ రిప్లేస్మెంట్ రేట్ కంటే చాలా తక్కువ ఉన్నాయి. 1.5, 1.6, 1.4. తమిళనాడు అయితే 1.4 అనుకుంటా, నాకు గుర్తున్న 1.6 చాలా తక్కువ. అంటే రిప్లేస్మెంట్ రేట్ కంటే, అంటే వాళ్ళ జనాభా పెరుగుతున్న దానికంటే తగ్గుతుంది ఎక్కువ. వాళ్ళ జనాభాలో చచ్చిపోతున్న వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు, పుడుతున్న వాళ్ళు తక్కువ మంది ఉన్నారు. ఈ లెక్కన ఓవర్ టైం నెమ్మదిగా జనాభా తగ్గిపోద్ది. అది ఏ స్థాయిలో విపరీతమైన స్థాయిలో ఉందంటే ఫ్రాన్స్, స్వీడన్ లాంటి దేశాలలో ఉన్నటువంటి జనాభా రిప్లేస్మెంట్ రేట్ కంటే, అంటే జనాభా పుట్టుక రేట్ కంటే తక్కువ ఉంది. 1.5 ఆంధ్రప్రదేశ్ అనుకుంటే సుమారుగా, తమిళనాడు ఏమో 1.6 అనుకుంటా. అది ఫ్రాన్స్, స్వీడన్లో ఎందుకంటే బెటర్గా ఉందండి దరిదాపుగా. కాబట్టి ఏంటంటే చాలా యూరోపియన్ ధనిక దేశాల కంటే కూడా తక్కువ మంది పిల్లలు ఇక్కడ ఉండటం అనేది ఒక మేజర్ ఇష్యూగా, జనాభా తగ్గుదల అనేది పెద్ద ప్రమాదంగా ముందు కాలంలో రానున్నా భారతదేశానికి రానున్నా పెద్ద ప్రమాదంగా మనం చాలా మంది చెబుతున్నారు. అది ముందు చూపే, తప్పేం లేదు. చంద్రబాబుదైనా ముందు చూపే, అలా తమిళనాడు స్టాలిన్దైనా ఖచ్చితంగా ముందు చూపే. పైగా ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల్లోని అంశం మీద ఎంఫసిస్ ఎందుకు, తక్కువ మంది పిల్లలు ఉన్నారు, మనకు తక్కువ మంది ఉంటుంది, తగ్గిపోద్ది జనాభా, పిల్లలు ఎక్కువ మంది కనండి అనేది వీళ్ళే ఎందుకు మాట్లాడుతున్నారంటే ఉత్తరాది రాష్ట్రాల్లో కుటుంబ నియంత్రణ కార్యక్రమాలు చాలా వరకు బాగా జరగల. అంటే పాపారావు గారు సారీ టు ఇంటరప్ట్ యూ, అంటే నిజంగా జనాభాకు అభివృద్ధికి సంబంధం ఉంది అని మీరు నిజంగా అనుకుంటున్నారా? అలా అయితే అమెరికా జనాభా మన 2 రాష్ట్రాల జనాభా ఎంత ఉంటే అది కాదు, జనాభాకి అభివృద్ధికి సంబంధం అని కాదు ఇక్కడ. నేను చెప్పలా మాట మీరు అంటున్నారు, నేను ఆ మాట అలా జనాభా తగ్గుతుందన్నాను అంతే. దానికి ఏంటంటే జనాభా తగ్గడం వల్ల వచ్చే సమస్యలు ఏంటంటే పుట్టే వాళ్ళకంటే ఏజినింగ్ అవుతున్న వాళ్ళు, 60 ఏళ్ళు దాటిన వాళ్ళు వృద్ధులు కనుక పెరుగుతుంటే, ఎందుకంటే ఉదాహరణ కొన్ని దేశాల్లో వృద్ధాప్యం వృద్ధుల సంఖ్య 60 ఏళ్ళు దాటిన వాళ్ళ సంఖ్య ఒక 120 నుంచి 80 సంవత్సరాలు పట్టింది. మధ్యలో 80 నుంచి 120 ఇయర్స్ ఏది వృద్ధుల సంఖ్య డబల్ అవటానికి దేశంలో వృద్ధుల సంఖ్య. ఎందుకంటే వృద్ధాప్యం వచ్చిన తర్వాత వాళ్ళు పనిచేయలేరు, వాళ్ళని పోషించాలి సమాజం. అంటే పనిచేసే వాళ్ళు ఎక్కువ మంది ఉంటే తప్పితే వృద్ధులు పెరిగితే పోషించడానికి సరిపోయే సంపద సృష్టి అవ్వదు. అందుకని వృద్ధులు పెరిగిపోయి సమాజంలో యంగ్స్టర్స్, చిన్నపిల్లలు పుట్టేవాళ్ళు తక్కువైతే ఇంబ్యాలెన్స్ వస్తుంది సొసైటీలో. ఓల్డ్ పీపుల్ని పోషించడం కానీ ఓల్డ్ పీపుల్కి చూడగలగటం కానీ తక్కువ ఉంటుంది. ధనిక దేశాల్లో కొంత, ఎందుకంటే వాళ్ళ సంపద ఎక్కువ ఉంటుంది కాబట్టి ఓల్డ్ పీపుల్ కొంతవరకైనా బ్యాలెన్స్ చేయగలరు.
భారతదేశంలో ఏమవుతుంది, ధనిక దేశాల్లో జనాభా తగ్గుతుంది, అది వాళ్ళ సమస్యగా భావిస్తున్నారు. కానీ వాళ్ళకంటే అంత ధనిక దేశం కానీ ఒక మోస్తరు ఆదాయాలు ఉన్నటువంటి ఒక రకంగా పేద దేశం భారతదేశం, అందులో పేదోళ్లలోనే ఈ సమస్య మరీ ఎక్కువ ఉంటాం. అందుకని ఏంటంటే ఈ సమస్య ఎప్పుడు ఎక్కడికి దారి తీస్తుందంటే, రేపు పొద్దున వృద్ధులు గ్రామాల్లో ఇప్పటికే జరుగుతుంది, చాలా గ్రామాల్లో వృద్ధులు అబాండెడ్ మైగ్రేషన్ వల్ల, అర్బనైజేషన్ వల్ల చాలా మంది యువకులు ఉద్యోగాలు పని వెతుకుంటా నగర ప్రాంతాలకు వెళ్ళిపోతే గ్రామీణ ప్రాంతాల్లో నలుపు మంచాలు వేసి కూర్చుని వృద్ధులు గుడిసెల ముందు కూర్చున్నటువంటి పరిస్థితి చాలా గ్రామాల్లో ఉంది ఈరోజు. ఇదంతా భారం అవుతుంది అనేది, వాళ్ళని పోషించడం కానీ వాళ్ళకి ఆలనా పాలన కానీ కష్టం అవుతుంది. కాబట్టి యువకులు కూడా గణనీయమైన బ్యాలెన్స్ లో ఉంటే తప్పితే వాళ్ళని చూడగలిగిన వాళ్ళు ఎవరు ఉంటారు తెలియదు. ఇది అంటే అభివృద్ధి కాదు అది. రైట్.